ఏపీ ప్రభుత్వం ఈసారి దావోస్ నుంచి ఉత్త చేతులతో తిరిగి వచ్చింది అనే విమర్శలు మాట్లాడుకున్నాం. చాలా డిసప్పాయింటింగ్గా ఉంది పెర్ఫార్మెన్సు అనేటువంటి భావన వచ్చింది. అదే టైంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో బ్రహ్మాండంగా పెట్టుబడులు వచ్చినాయి. దాదాపు 1,78,000 కోట్ల వర్త పెట్టుబడులు తెలంగాణకు వచ్చినాయి దావోస్లో చేసుకున్న ఒప్పందాల మూలంగా. అంతవరకు బాగానే ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారు అక్కడి నుంచి తిరిగి రాగానే హైదరాబాద్లో చాలా చోట్ల ఫ్లెక్సీలు ప్రకటనలో వెలిసినాయి. ఆ ప్రకటనలు ఎట్లా ఉన్నాయంటే, ఈనో అనేటువంటి ప్రోడక్ట్ చాలామందికి తెలుసు. అది కడుపు మంటకి డైజెషన్కి వాడేటువంటి మందు. ఆ ఈనో ప్యాకెట్ బొమ్మలు పెద్ద వేసి వాడండి ఈనో ఆన్, కడుపు మంట గాన్ అంటే, నేను ఇది ఈనో ప్రకటన ఏమో అనుకున్నా చాలా చోట్ల చూసి. కానీ ఇది ఈనో ప్రకటన కాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేక వాళ్ళ పార్టీ ఇచ్చినటువంటి ప్రకటన. పెట్టుబడులు చూసి కడుపు మంట వాడండి ఈనో అని కింద కేసీఆర్ బొమ్మ కూడా వేశారు. ఆయన కడుపు మీద చేతులు పెట్టుకున్నది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసిన ఫోటో తెలుస్తోంది. అది అంటే కేసీఆర్కి బీఆర్ఎస్కి కడుపు మండుతోంది, జీర్ణించుకోలేకపోతున్నారు అనేది ఆరోపణ. అందుకని డైజెస్ట్ ద గ్రోత్ అని రాసి ఈ ప్రకటన ఇచ్చారు. దావోస్ లాంటి వ్యవహారంలో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినటువంటి సందర్భంలో ఇటువంటి చీప్ యాడ్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఇది ప్రభుత్వం తరఫున ఇచ్చారో పార్టీ తరఫున ఇచ్చారో కూడా స్పష్టత లేదు. ఎవరి తరఫున ఇచ్చినా కూడా ఇది బిలో ద బెల్ట్. ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళ కడుమంట వాళ్ళు ఆహ్వానించలేకపోతున్నారు, తెలంగాణకి ఎంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తే కాంగ్రెస్ నాయకత్వంలో అని చెప్పి మాట్లాడవచ్చు. కానీ ఈ రకంగా సిటీ అంతా ప్రకటనలు ఇవ్వడం అంటే రాజకీయాలనే కాదు, తెలంగాణ సమాజాన్ని కూడా కలుషితం చేయడమే. ఆంధ్రలో ఈ కల్చర్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు తెలంగాణ కూడా ఈ కల్చర్ పాకింది అని అర్థమవుతుంది. దీన్ని బట్టి బీఆర్ఎస్ మంచి చెడులను పక్కన పెడదాం, కేసీఆర్ కేటీఆర్ ఎట్లాంటి వాళ్ళు అన్నది కూడా పక్కన పెడదాం. కానీ దావోస్లో పెద్ద పెద్ద కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే దాన్ని రాజకీయంగా ఈ విధంగా వాడుకోవడం కరెక్టేనా అన్నది ప్రశ్న.